ఈ ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగ సమస్యలు ఉన్నాయా లేవా? ఆ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ ఆంధ్ర యూనివర్సిటీ కార్యదర్శి అభిషేక్ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ గా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు పరిచాము. సూపర్ 6 పేరుతో కూడా అన్ని కూడా అమలు పరిచామని చెప్పి వాళ్ళ సంబరాలు చేసుకుంటున్నారు. మీరు ఇచ్చినటువంటి హామీలో ఒకటి అమలు పరిచుంటే మేము ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం సూటిగా, మీరు అమలు పరిచుంటే, మీరు అన్ని కూడా అందించుంటే మీరు వెంటనే మీరు ఎక్కడికి రమ్మంటే చర్చకి అక్కడికి వస్తాం. ఏఐఎస్ఎఫ్ నాయకత్వంగా మీరు సమాధానం చెప్పడానికి మీరు సిద్ధమంటే చెప్పండి. ఏఐఎస్ఎఫ్ నాయకత్వం కూడా ఈ సందర్భంగా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకటి కూడా ప్రభుత్వ రంగంలో నడవాల్సినటువంటి పాఠశాలలు కానీ, కళాశాలలు కానీ, విశ్వవిద్యాలయాలు కానీ ఒకటి కనిపించట్లా. ఉన్నటువంటివన్నీ కూడా మొత్తం శ్రీ చైతన్య, నారాయణ, ఎన్ఆర్ఐ, భాష్యం, రవీంద్ర భారతి వీటివే ఉన్నాయి. అక్షరాలను ఈ రోజు దగ్గర చేసుకున్నటువంటి పేద పిల్లలంతా కూడా ఈ రోజు లక్షల రూపాయలు కడితే గానీ వాళ్ళకి అక్షరాల దగ్గర అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. మరి ముఖ్యంగా అయితే ఎక్కడ కూడా అధికారులు ప్రకటించినటువంటి సెలవు దినాల్లో కూడా ఈ రోజు సెకండ్ సాటర్డే కావచ్చు, ఆదివారం అని కావచ్చు, ఉన్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డు కావచ్చు, ఎస్ఎస్సి బోర్డు కావచ్చు, వాళ్ళు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ మనం లోకల్గా ఉన్నటువంటి కృష్ణా జిల్లా డిఓ గారు నేను ఏది చెప్తే అదే నేను చెప్పినట్టుగా నేను నడుస్తాదని చెప్తాడు. అక్కడేమో ఎస్ఎస్సి బోర్డు ఏమో వాళ్ళు ఇమ్మని సార్ ఇక్కడ వరదలు వచ్చాయి, తుఫాన్ వచ్చింది, వరదల్లో వాటర్లో వాళ్ళు కొట్టుకునే పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళు పాఠశాల కళాశాలకు రాలేదంటే నేను చెప్తున్నా, నేను పర్మిషన్ ఇచ్చా అంటాడు. అంటే ఈ రోజు శ్రీ చైతన్య, నారాయణ, ఎన్ఆర్ఐ ఇలాంటి కళాశాలకు, కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలకి ఈ డిఓ అమ్ముడు పోయాడా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మేల్కొలకపోతే విద్యార్థులకి ఒత్తిడికి గురి అవుతున్నారు, వారు ఆత్మహత్యలకు పాలవుతున్నారు. వారికి ఒక్కరికి ఏం జరిగినా గుడివాడలో కావచ్చు, కృష్ణా జిల్లా వ్యాప్తంగా దానికి బాధ్యత ఎక్కున్నటువంటి కృష్ణా జిల్లా డిఓగానే ప్రధానంగా బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమానికి గుడివాడలో ఉన్నటువంటి ఏఐఎస్ఎఫ్ నాయకత్వం మీరు పాఠశాలలో సెలవు దినాలు నిర్వహిస్తే మాత్రం ఏఐఎస్ఎఫ్ నాయకత్వంపై ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ కృష్ణా జిల్లా సమితి ఆధ్వర్యంలో గుడివాడలో విద్యార్థి సభ నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేయమని చెప్పారు. కానీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఒక పేరుని తీసుకొచ్చి రాష్ట్రంలో పూర్తిగా 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. దీనివల్ల మెరిట్ పూర్తిగా ఈ రోజు కళాశాల మొత్తం జైలుగా మారిపోయిన సంగతి మనకు తెలిసిందే. అనేక మంది హాస్టల్స్ లో కూడా పూర్తిగా కార్పొరేట్ విద్యా సంస్థ చదివేటువంటి పిల్లలే ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, పొలంమనరాలు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నాము, ఇంటర్ బోర్డు చెప్తా ఉంది పక్కన సాయంత్రం 5 వరకే అని చెప్పని. కాబట్టి ఒత్తిడి లేని విద్య అందించాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ గా కోరుతా ఉన్నాం.